కీర్తనలు 19:10. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె ధారణ కంటెను మధురమైనవి. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానించే అంశం అత్యంత విలువైనవి ఏవి. దేవుని బిడ్డలారా, ఒక విలువ అనేటువంటి దాన్ని రెండు రకాలుగా మనం చూస్తాం. ఆ వస్తువుకు ఉండేటువంటి నాణ్యతను బట్టి దానికి విలువ అనేటువంటిది ఉంటుంది. వస్తువుకు ఉండేటువంటి గుర్తింపును బట్టి విలువ అనేటువంటిది ఉంటుంది. వస్తువుకు ఉండేటువంటి ఉపయోగాన్ని బట్టి విలువ అనేటువంటిది ఉంటుంది. లేదా ఎంత ఎక్కువగా ఎంతమంది దాన్ని కోరుతుంటున్నారు దాన్ని బట్టి ఒక విలువ అనేటువంటిది ఉంటుంది. బంగారానికి ఎందుకు విలువ అంటే అది ఈజీగా అవైలబుల్ కాదు. గడ్డి చూడండి ఎక్కడైనా దొరుకుతుంది, కానీ బంగారము మనకు అవైలబుల్గా ఉండదు. సో రేర్ కమోడిటీ, అది చాలా చాలా తక్కువగా, చాలా కష్టపడితే కానీ దొరకనటువంటిది బంగారం. దాని నాణ్యత కూడా ఎక్కువే. గడ్డి వాడిపోవును, కానీ బంగారం అనేటువంటిది ఎంత కాలమైనా అది నిల్వ ఉండేటువంటి వస్తువు, చెడిపోయేటువంటి వస్తువు కాదు. అందుకే పండు యొక్క విలువ తక్కువగా ఉంటుంది, బంగారం యొక్క విలువ ఎక్కువగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో విలువ కలిగినవి చాలా ఉన్నాయి, అత్యంత విలువ కలిగినవి కూడా చాలా ఉన్నాయి. సో వాటిలో ఏది నిజంగా విలువ కలిగింది, దేవుడి దృష్టిలో ఏది విలువ కలిగింది, లోకం దృష్టిలో ఏది విలువ కలిగిందో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. దేవుని బిడ్డలారా, కొన్ని స్క్రీన్ పైన మీకు కనబడుతూ ఉంటాయి, దాన్ని మీరు ఒకసారి చూడమని నేను కోరుతూ ఉన్నాను. మొదటిగా గమనిస్తే అత్యంత ఖరీదైనటువంటి గృహం ఇది. ప్రపంచంలో ఖరీదైనటువంటి ఒక ఇల్లు, మన దేశంలో కుబేరుడు అని చెప్పబడినటువంటి అంబానీ యొక్క ఇల్లు 400 కోట్ల రూపాయలు. 400 కోట్ల రూపాయలు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇంతకంటే ఎక్కువది ఎవరైనా కట్టారనుకున్నా దీని విలువ తగ్గిపోతుంది. 400 కోట్ల రూపాయలు ఒక ఇల్లు. ఆ ఇంటి పైన హెలిప్యాడ్స్ ఉంటాయి, ఆ ఇంటికి చాలా మంది పనివారు ఉంటారు. 600 మంది పని చేస్తే కానీ ఆ ఇల్లు శుభ్రంగా ఉండదు. మన ఇంట్లో మనం చాలు, కానీ వాళ్ళ ఇండ్లు అంటే ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇల్లు అయితే అదే తలకాయ నొప్పి. 600 మంది పని వాళ్ళు కావాలంట, అంటే అంతమంది పని చేస్తే కానీ ఆ ఇల్లు ఉండదు. అంటే ఈ లోకంలో అత్యంత విలువ కలిగినటువంటి ఇల్లు ఇప్పటికీ 2024 సంవత్సరానికి ఆ అంబానీ యొక్క ఇల్లు యాంటిలా అంటారు. రెండవదిగా మీరు గమనిస్తే, అత్యంత ఖరీదైనటువంటి రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్, దాని ఖరీదు ఎంత తెలుసా? 83 కోట్ల రూపాయలు. 83 కోట్ల రూపాయలు. దేవుని బిడ్డలారా, ఒకవేళ స్త్రీలు అనుకోండవచ్చు, ఇట్లాంటి రింగు పెట్టే ఆయన కదా, ఇంత ఖరీదైంది పెడితే. అప్పుడు నాకు అనిపించింది, దాన్ని కొంచెం జూమ్ చేసి నేను చూసా ఏముంది దాంట్లో అని. నాకేమంత ఏమీ కనపడలేదండి, ప్రత్యేకత ఏం కనపడలే. అది 83 కోట్ల రూపాయల ఉంగరం అంతే. 83 కోట్ల రూపాయల ఉంగరం. అతి ఖరీదైనటువంటి ఎంగేజ్మెంట్ రింగ్ అది, అతి ఖరీదైనటువంటి ఎంగేజ్మెంట్ రింగ్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఖరీదైనటువంటి వస్తువు ఎంతవరకు ఖరీదుగా ఉంటుందంటే, ఇంకొకరు 83.5 కోట్ల ఎవరైనా చేశారంటే దీని విలువ పడిపోతుంది. లేదా అత్యంత ఖరీదైనటువంటి వాచ్ ఏది అని నాకు అనిపించింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి వాచ్ ఇదండి. మామూలుగా 24 క్యారెట్స్ అంటాం, కానీ ఇది 201 క్యారెట్లు ఉండేటువంటి బంగారపు వజ్రాలు, వైడూర్యాలు, కెంపు, రత్నాలు, ఇక ఏమైనా చెప్పండి దాంట్లో ఉన్నాయి. ఇది 209 కోట్లు అంటండి వాచ్. నాకు అనిపిస్తుంది, నా వాచ్ గోడపైన ఉండే వాచ్, మీ వాచ్ టైమే చూపిస్తుంది, ఆయన వాచ్ కూడా టైమే చూపిస్తుంది, అంతే, వేరేదేం చూపదు. ఆయన చేతికి ఉండే వాచ్ కూడా అదే చూపిస్తుంది. కానీ దాని విలువ ఎంత తెలుసా? 209 కోట్ల రూపాయలు. 209 కోట్ల రూపాయలు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా డ్రాయింగ్ వేశారనుకుందాం, డ్రాయింగ్ వేస్తే దాని ఖరీదు ఎంత ఉంటుందండి? మామూలుగా చూస్తే ఒక డ్రాయింగ్ యొక్క ఖరీదు మినిమంగా ఉంటుంది. మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినా, లేకపోతే షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, అక్కడ కొంతమంది కూర్చొని డ్రాయింగ్ వేస్తూ ఉంటారు. వాళ్ళకు 50 రూపాయలు వేస్తే మన బొమ్మ గీస్తారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి డ్రాయింగ్ అదండి, అత్యంత ఖరీదైనటువంటి డ్రాయింగ్. 3780 కోట్ల రూపాయలు కొన్నాడండి అతను. 3780 కోట్ల రూపాయలు కొన్నాడు ఆ యొక్క డ్రాయింగ్ను. ఏంటంటే ఇద్దరు కూర్చొని పేకాట ఆడేటువంటిదండి.
పేకాట ఆడేదాన్ని ఒక ఆయన డ్రాయింగ్ వేస్తే ఆయన ఎందుకు కొన్నాడో నాకు అర్థం కాలే. దాంట్లో ఏం మజా ఉంది, ఏముంది దాంట్లో? 3,780 కోట్ల రూపాయలు. అంటే ఎవరు పిచ్చి వాళ్ళకి అంటారు కదా, అట్లా దాంట్లో ఏముందో నాకు అర్థం కాలేదు. అది తీసి గోడ తగిలిస్తే ఏమొస్తుంది? ఇంటికి ఏమన్నా వస్తుందా? మీకు చెప్పేంత వరకు ఒకవేళ అది విలువ పక్కన తీసి పెట్టాను అనుకో, మీరు చూడను కూడా చూడరు ఏముంది దాంట్లో డ్రాయింగ్ అని. ఎందుకు తెలుసా? మనకు దాని గురించినటువంటి విలువ తెలియదు, దాని గురించిన అవగాహన మనకు లేదు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ దీని ఖరీదు 3,780 కోట్ల రూపాయలు. 3,780 కోట్ల రూపాయలు ఒక డ్రాయింగ్ విలువ. నాకు అనిపిస్తుంది ఇది ఎంతకాలం ఉంటుంది అంటే, ఒకవేళ దాన్ని ఎవరు దుమ్ము దులుపకుండా, దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఉన్నారంటే 1 సంవత్సరానికి అది ఫేడ్ అయిపోతుంది. అది దాని యొక్క క్వాలిటీనే తగ్గిపోతుంది. కానీ కొనేటప్పుడు దాని యొక్క విలువ ఎంత తెలుసా? 3,080 కోట్ల రూపాయలు. ఇంకొక మాట నాకు జ్ఞాపకం వచ్చి నెట్లో సెర్చ్ చేశాను. అత్యంత ఖరీదైనటువంటి బహుమానంగా బొమ్మను ఎవరైనా ఇచ్చారా అని చూశాం. ఆ బొమ్మ ఖరీదు ఎంత ఉంటుందండి? మన రోడ్ల పైన ఉంటుంది. కానీ ఆ బొమ్మ ఎంత పెట్టి కొన్నాడంట? కనబడుతుందా మీకు అక్కడ? 176 కోట్ల రూపాయలు. దాన్ని కోసి ఒకవేళ చూసామనుకో ఏముంటుంది? దూదే ఉంటుంది, ఏముండదు ఇంకా. కానీ దాన్ని 176 కోట్ల రూపాయలకు కొన్నారు. ఈ బొమ్మ ఎక్కడైనా ఎవడు చేయమన్నా చేస్తాడు. కడపలో ఎవడు చేయమన్నా చేస్తాడు. ఎందుకంటే ఇది మామూలు బొమ్మే. కానీ దానికి ఒక విలువ తీసుకొచ్చారు. 176 కోట్ల రూపాయల విలువ. ఎందుకు నేను ఇవన్నీ మీకు చూపిస్తుంటున్నానంటే, దేవుని బిడ్డలారా, లోకంలో విలువ కలిగిన ఉన్నాయి. మన దగ్గర వాచ్ ఉంది, కానీ వాళ్ళ వాచ్ మాత్రం కోట్ల రూపాయలు అవుతుంది. మన దగ్గర కూడా బొమ్మలు ఉన్నాయి, కానీ ఆ బొమ్మల ఖరీదు వేరుగా ఉంటుంది. ఇంకొకటి చూపించి నేను ముగిస్తాను. ఏంటంటే, అత్యంత ఖరీదైనటువంటి పెద్ద వాచ్ ఏది అని నేను సెర్చ్ చేస్తే 352 కోట్ల రూపాయలు అంటండి ఆ వాచ్ ఖరీదు. 352. లాస్ట్ ఇమేజ్. 352 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి వాచ్. ఎందుకు ఆ వాచ్కి అంత ఖరీదంటే, అది 1000 సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు నాన్ స్టాప్గా వాచ్ పనిచేస్తుందంట. మన వాచ్ బ్యాటరీ అయిపోతేనే బ్యాటరీ మార్చుకోవచ్చు, కానీ దాన్ని డిజైన్ చేసిన వ్యక్తి ఎట్లా డిజైన్ చేశారంటే 1000 సంవత్సరాలు. మనిషి బ్రతికేదే 70 సంవత్సరాలు. ఒక కుటుంబం అందరు కలిసి బతికితే ఒక్కొక్కరు 80 సంవత్సరాలు బతికితే 6 మంది ఉన్నారు అనుకుందాం, 450 సంవత్సరాలు అందరు కలిపి బతికినా కూడా, వేరువేరు కాలాల్లో బతికినా కూడా. కానీ ఈ వాచ్ని ఎట్లా డిజైన్ చేశారంటే 352 కోట్ల ఖరీదు. ఎందుకంటే అది 1000 సంవత్సరాలు నాన్ స్టాప్గా పనిచేస్తుంది. దేవుని బిడలారా, ఈ లోకంలో విలువైన ఉన్నాయి. బొమ్మ అత్యంత విలువైనటువంటిది, వాచ్ అత్యంత విలువైనటువంటిది, రింగ్ అత్యంత విలువైనటువంటిది, లేకపోతే ఇల్లు అత్యంత ఖరీదైన ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉంటుంది. ఒక కాలం అయిపోతుంది కానీ వీటి వాల్యూ పడిపోతుంది, వీనికి ఉండేటువంటి నాణ్యత పడిపోతుంది, వీటికి ఉండే గుర్తింపు పడిపోతుంది, వీటికి ఉండేటువంటి విలువ పడిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం ఏంటంటే, అత్యంత విలువైనవి ఏవి? చాలామందికి తెలిసే ఉంటుంది. పెద్దవాళ్ళని మనం చూసామంటే ఫ్లాపీ డిస్కులు వాడింటారండి. ఇది నాన్న పెన్ డ్రైవ్లు వాడుతున్నాం, ఫ్లాపీ డిస్కులు ఇప్పుడు లేవు అవి. ఒకప్పుడు అబ్బో ఫ్లాపీ డిస్క్ ఉంటే ఎంత విలువనో చెప్పలేం. ఒక ఇంట్లో డయల్ చేసేటువంటి ఫోన్, ట్రింగ్ అనేటువంటి ఫోను ఉంటే ఆ ఇంటికి చాలా గుర్తింపు. ఇప్పుడు లేవు అవి. ఎవరైనా ఇంట్లో ఉందంటే ఏంది ఇంత ఓల్డ్ది పెట్టుకున్నారంటారు. ఒకప్పుడు దానికి విలువ చాలా గొప్పది. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కెమెరా ఫిల్మ్ కెమెరా క్లిక్ అంటే క్రిక్ అంటే అబ్బా నాకు ఫోటో తీశారు అని చాలా ఫీల్ అయిపోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, నీ సెల్ ఫోన్లోనే అన్నీ వచ్చేసాయి. నేను ఐ థింక్ 6వ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న పూనా నుంచి ఒక టేప్ రికార్డ్ తెప్పించాడు. ఆ టేప్ రికార్డులో ఉండేటువంటి విచిత్రం ఏంటంటే, ఆ టేప్ రికార్డులో నేను మాట్లాడితే దానికి ఒక మైక్ వచ్చిందండి. ఫస్ట్ టైం నా లైఫ్లో మైక్ని చూశాను. టేప్ రికార్డుకు ఉండేటువంటి మైక్ అంత మైక్ ఉంటుందండి, దానికి కొంచెం వైర్ ఇచ్చారు. అది నేను పాడితే ఆ టేప్లో రికార్డ్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ టేప్ రికార్డులో నేను చెప్పినవి రికార్డ్ అవుతుందని చెప్తే మా ఊరు నుంచి ఆ 10 మంది దాకా వచ్చారండి చూడ్డానికి. దాన్ని చూడ్డానికి వచ్చారు. ఏంటి మనం మాట్లాడితే మన రికార్డ్ అయిపోతుందంట, మళ్ళీ అది మాట్లాడుతుందంట అని చూడ్డానికి వచ్చారు. ఒకవేళ మీ ఇంట్లో టేప్ రికార్డు ఉందనుకో ఏమంటారు మిమ్మల్ని? ఇప్పుడు సెల్ ఫోన్లోనే మొత్తం ఎవ్రీథింగ్.
దేవుని బిడ్డలారా, ఒకప్పుడు విలువ కలిగినవి. అంటే మా నాన్న దగ్గర చూసినప్పుడు మా నాన్న చూసినప్పుడు మా నాన్న ఎంత గ్రేట్ రా బాబు, వేరే ఊర్లోంచి వచ్చి చూసేదాన్ని మా నాన్న తీసుకొని వచ్చాడు అని అంత గర్వం వేసింది నాకు. అబ్బా మా నాన్న ఎంత గొప్ప తీసుకొని వచ్చాడు అని. కానీ ఇది నాన్న విలువ లేదు. దేవుని బిడ్డలారా, కాలాలు మారుతున్నప్పుడు, పరిస్థితులు మారుతున్నప్పుడు వస్తువుల యొక్క విలువ, వస్తువుల యొక్క గుర్తింపు, వస్తువు యొక్క నాణ్యత, వస్తువు యొక్క పనితనము మారిపోయినప్పుడు దాని విలువ కూడా పడిపోతుంది. కానీ బైబిల్లో ఈరోజు మనం చూడబోతుంటున్నాం, దినాలు మారుతున్నా, కాలాలు మారుతున్నా, పరిస్థితులు మారుతున్నా, రాజ్యాలు మారుతున్నా, పరిస్థితులు ఏ రకంగా అధ్వానంగా మారినా విలువ మారనవి కొన్ని ఉన్నాయండి, విలువ కలిగినవి కొన్ని ఉన్నాయి. అవేంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. ఇంతవరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమే కీర్తనలు 19వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. అవి బంగారు కంటేను విస్తారమైన, మేలిమి బంగారు కంటే కోరదగినవి, తేనె కంటేను జుంట దేనదారాల కంటేను మధురమైనవి. 11 వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని బిడలారా, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఏం లాభం అంట? ఏవంటవి? వజ్రాల, వైడూర్యాల, బిల్డింగ్లా కాదు, వాటి వలన గొప్ప లాభము కలుగును. ఏం లాభము? గొప్ప లాభము కలుగుతుందంట. ఎంతమంది కలుగుతూ వచ్చింది? ఈ వాక్యాన్ని గురించి చెప్తుంటున్నాడు, దైవ వాక్యాన్ని గురించి చెప్తుంటున్నాడు. దేవుని వాక్యము ఎలాంటిదంట? బంగారు కంటెను విస్తారమైన, మేలిమి బంగారం కంటెను కోరదగినవి. ఈ లోకంలో బంగారం, దాంట్లో మళ్ళీ పేర్లు ఉంటాయి కదా, కేడిఎం అని, 24 క్యారెట్స్ అని. ఇందాక నేను చూపించాను, 213 క్యారెట్లు ఉండేటువంటి ఆ బంగారంతో చేయబడినటువంటి ఇలా ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడింది. వాటన్నిటికంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే, కట్టలు కట్టలు, గుట్టలు గుట్టలు, రూముల నిండా బంగారం ఉన్నా వాక్యానికి సరిపోవంట. వాక్యం యొక్క విలువ దాని ఎదుట ఎప్పుడు ఎక్కువనే ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ చేతుల్లో, నా చేతుల్లో ఉంచినటువంటి బైబిల్ ఏంటిది అంటే అత్యంత విలువైనటువంటిది. వేల కొలది వెండి బంగారు నాణాల కంటే కోరదగినది దేవుని యొక్క వాక్యం, కోరదగినది దేవుని యొక్క వాక్యం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. దేవుని యొక్క మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? అత్యంత విలువ కలిగింది, అత్యంత విలువ కలిగింది. ఎందుకు విలువ కలిగింది? ఎందుకు? అన్ని పుస్తకాలు లాంటి పుస్తకమే కదా, అన్ని దాంట్లో సమాచారమే ఉంది, ఇన్ఫర్మేషనే ఉంది. మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్కు ఆ ఇన్ఫర్మేషన్కు డిఫరెన్స్ ఏంటి? ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి డిఫరెన్స్ ఏంటి? దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేటువంటిది ఎందుకు విలువ కలిగిందంటే, వాక్యములో ఉండేటువంటి విలువకు కారణం ఏంటంటే, ఈ యొక్క గ్రంథానికి ఉండేటువంటి విలువకు కారణం ఏంటంటే, దావీదు అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణేల కంటే నీ వాక్యము విలువ కలిగింది, దాని వలన గొప్ప లాభం కలుగుతుంది. ఎందుకు దావీదు? ఎందుకు దేవుని యొక్క వాక్యం అత్యంత విలువ కలిగింది? విస్తారమైన మేలిమి బంగారం కంటే ఎందుకు కోరదగినది? ఎందుకు కోరుకోవాలి? బంగారం కంటే వాక్యము ఎందుకు కోరదగినది? మన ఇంట్లో బంగారాన్ని ఉంటే అబ్బో దాన్ని చాలా విలువనిస్తాం. అదే వాక్యాన్ని చూడండి, ప్రతి గూడులో ఉంటుంది, ప్రతి బ్యాగులో ఉంటుంది. ఎందుకు తెలుసా? వాక్యం యొక్క విలువ మనం గుర్తించలేకపోతున్నాం. ఈరోజు దేవుడు అంటున్నాడు అత్యంత విలువైనటువంటిది దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎవరు రాశారంటే ఈ వాక్యము మధ్యలో ఉంటుంది, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగింది. ఎవరో కూర్చొని పెన్ను తీసుకొని నాకు ఏదో తలంపు వచ్చింది కదా రాసినటువంటిది కాదు. ఇది దేవుడు ఒక వ్యక్తిని ఆవరించి, దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించి, దేవుడు ఆ వ్యక్తిగా తలంపించినప్పుడు దేవుని యొక్క తలంపును గ్రంథస్థం చేయబడింది. ఇది అంటే ఇది మనిషి తలంపు కాదు, మనిషి రాసినటువంటిది కాదు, మనిషికి సంబంధించింది కాదు, మనిషి ద్వారా వచ్చింది కాదు, ఇది దేవుని ద్వారా వచ్చింది. ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి వచ్చింది. కాబట్టి ఇందాక నేను చూపించిన అత్యంత ఖరీదైనవి మనిషి తయారు చేసినవి, మనిషి ఏర్పాటు చేసుకున్నవి, మనిషి కనుగొన్నవి. కానీ దేవుని బిడ్డలారా,
దేవుని ద్వారా కలిగినటువంటిది ఇది. అందుకే దావీదు అంటాడు, వేల కొలది వెండి బంగారు నాణాలు మనిషి కనుక్కున్నాడు, మనిషి తయారు చేస్తాడు, మనిషి వాటిని ఉపయోగిస్తాడు. కానీ దేవుని యొక్క వాక్యము ఎందుకు అత్యంత విలువైనది బంగారం కంటే? అది దేవుని వలన కలిగింది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వరకు ప్రతి వర్డ్స్ కూడా దేవుని ద్వారా ప్రేరేపించబడింది. హల్లెలూయా. నీ చేతుల్లో ఉండే బైబిల్ అత్యంత విలువైనటువంటిది. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ ఫ్రమ్ గాడ్. అది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యము. అంత మాత్రమే కాదు, మిగతా పుస్తకాలు సైన్స్ చదివామంటే సైన్స్కి సంబంధించింది ఉంటుంది, ఒకవేళ మ్యాథమెటిక్స్ చదివామనుకో మ్యాథ్స్కి సంబంధించినవి ఉంటుంది, సోషల్కి సంబంధించింది ఏదైనా నేను చదవాలనుకో, అశోకుని గురించి చదవాలనుకో మనకు బైబిల్లో కనపడదు, కానీ అశోకుని గురించి మనం సోషల్ బుక్స్లో మనం చదవచ్చు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉండే పుస్తకాలన్నీ నీ యొక్క అవసరతలను తీర్చగలవు, కానీ ఒక్క అవసరతను మాత్రం అవి తీర్చలేవు. నాకు వాచ్ కావాలన్నా వాచ్ అవైలబుల్గా ఉంటుంది, వాచ్ని కొత్త వాచ్ తయారు చేయాలన్నా దాని పుస్తకం ఉంటుంది. కొత్త వాచ్ తయారు చేయాలంటే ఏమేమి ఉండాలి, కొత్తగా బిల్డింగ్ని కట్టాలంటే ఏ రకంగా ఉండాలి, పుస్తకాలు ఉన్నాయి. మనిషి యొక్క అవసరతలు తీర్చడానికి పనికొచ్చేవి. కానీ ఏ పుస్తకము, ఏ గ్రంథము, ఏ ఇన్ఫర్మేషన్ డివైస్ చేయలేనటువంటి కార్యం బైబిల్ చేస్తుంది. ఏంటంటే మనిషి ఎలాంటి వాడు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనిషి ఎవరు తెలుసా? పాపం ఉంది. ఏ సైన్స్ బుక్ను అడిగినా నా పాపాన్ని తీయగలవా, లేకపోతే ఏ యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్ కలిగిన పుస్తకాలను మనం అడిగితే ఒకవేళ బిల్ గేట్స్ అడుగుదాం, బిల్ గేట్స్ నువ్వు కంప్యూటర్స్ తయారు చేసావు కదా, యువర్ ఎక్స్పర్ట్ ఇన్ కంప్యూటర్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది నాలో ట్రెండ్ అదే కదా, కాబట్టి ఒకవేళ అడుగుదాం నాలో పాపం ఉంది, నీవు కనుక్కున్న టెక్నాలజీ తీయగలదా? ఏమంటాడు తెలుసా? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాపాన్ని చూపించేది, మనిషి యొక్క పాపాన్ని తీసేయగలిగినది దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యమే. అందుకే బైబిల్లో వ్రాయబడింది, మనిషికి ఉండేటువంటి పాపాన్ని చూపించేది. ఈ వాక్యం చదువుతుండగా, ఈ వాక్యం వింటుండగా నీ తప్పులు ఏదో కనబడుతుంటాయి, నీవు ఎవరవో తెలిసిపోతూ ఉంటుంది, నువ్వు ఏ రకంగా మారాలనో కూడా ఈ బైబిల్ చెప్తుందండి. పాపం అంటే ఏంటి, పాపం నుంచి ఏ రకంగా విడుదల పొందాలి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటారు. నీ చేతుల్లో నా చేతుల్లో ఉండేటువంటి బైబిల్ ఎలాంటిది తెలుసా? ఒక వ్యక్తిలో ఉండేటువంటి తప్పును చూపించి ఆ వ్యక్తి నుంచి విడిపించేది దేవుని యొక్క వాక్యం. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చగలిగినటువంటిది. లాస్ట్ వీక్ ఐ వాజ్ ఇన్ చీరాలకు నేను వెళుతున్నప్పుడు బాపట్ల మీద వెళ్ళాలి. బాపట్ల మీద వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన నాకు జ్ఞాపకం వచ్చిందండి. చాలా సంవత్సరాల కిందట, ఒక 15 సంవత్సరాల కిందట అక్కడ నేను పనిచేసే ఉద్యోగం నిమిత్తం మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్తే పెద్ద గ్రౌండ్లో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. ఆయన తన సాక్ష్యం చెప్పాడు. ఆయన పేరు సుధాకర్. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, స్టూవర్ట్పురం అనేటువంటిది దొంగలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. దొంగలకు ప్రసిద్ధి అంటే స్టూవర్ట్పురంలో దొంగలు ఎంత ఎక్స్పర్ట్ అంటే అంత ఎక్స్పర్ట్ అని చెప్తారు. వాళ్ళు పరిగెత్తే రైలు నుంచి దుంకినా కూడా వాళ్ళకేం కాదు, అంత ఎక్స్పర్టైజ్ వాళ్ళకు ఉంటుంది. ఆయన చెప్తూ ఇంకొక మాట అన్నాడు, మా ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే కట్నం దేనిపైన ఇస్తామంటే చదువును బట్టి కట్నం ఇస్తారు. కానీ వాళ్ళు ఏంటి తెలుసా, ఎవరు దొంగలో ఎక్స్పర్టో దాన్ని బట్టి ఉంటుందంట. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా, ఎంత ఎక్స్పర్టైజ్ దొంగతనం చేస్తే అంత విలువ ఉంటుందంట అతనికి. ఆయన చెప్పాడు, నేను దొంగే, నేను పెళ్లి చేసుకున్న నా భార్య దొంగే, నా కొడుకు దొంగే, నేను పెళ్లి చేసుకున్న చూసారా నా కొడుకుకు పెళ్లి కుమార్తె ఆమె దొంగే, మా ఇంట్లో అందరము దొంగలమే. మా వృత్తి దొంగతనం చేయడం. పరిగెత్తే రైలు అయినా, నిలబడిన రైలు అయినా, ఏదైనా దొంగతనం చేయాలంటే ఆడ మగ భేదం లేకుండా దొంగతనం చేస్తాం. ఆయన చెప్పినటువంటిది దొంగగా అతడు సంపాదించి ఎంత ఉన్నిందంటే, ఆయన చెప్పినటువంటిది ఒక 25 సంవత్సరాల కిందట ఒక సినిమా తీశాడంట. ఆయన అంత సంపాదించాడు దొంగతనంలో, మామూలు కాదు, విస్తారంగా సంపాదించాడు. సినిమా కూడా తీశాడు, సినిమా పేరు కూడా చెప్పాడు, ఏదో మర్చిపోయాను నేను. ఆ తర్వాత ఆ డబ్బుతో జల్సా చేయడం ప్రారంభించాడు. ఒకరోజు సడన్గా అతని కాళ్ళలో ఒక పుండు వచ్చిందండి. పుండు వచ్చినప్పుడు ఆ పుండు బాగా కావడంలా, ఎంత ఖర్చు పెట్టినా బాగా కావడంలా, వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు ఆ యొక్క పుండు నుంచి వచ్చినటువంటి ద్రవం ఉంటుంది కదా, లిక్విడ్, ఆ వాసనకు భరించలేక ఇంట్లో ఆయన ఒక్కని పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన ఏడుస్తూ ఇక చచ్చిపోదాం, డబ్బు ఉన్నప్పుడు అంతా ఉన్నప్పుడు ప్రజలు నా దగ్గరకు వచ్చారు,
ఈరోజు నా భార్య, నా కొడుకు, నా కోడలు, నా ఇంట్లో నా దగ్గర ఉండేవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఒక ఖాళీ చేతులతో మారిపోయాను. చచ్చిపోదాం అనుకొని ఆయన ఏం చేశారంటే, ఆయన చెప్పినటువంటి మాట, ఇక చచ్చిపోదాం, ఎందుకు ఈ బతుకు, ఇంత దొంగతనంతో సంపాదించిన డబ్బు ఉన్నాయేమి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయేమి, నా భార్యకే నా వ్యాధి సరిపోక ఆమె వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎందుకు బ్రతకడం అని ఇంట్లోంచి బయలుదేరి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోదామని బయలుదేరుతూ ఉండగా ఆ మీటింగ్ గుండా ఒక చిన్న మీటింగ్ జరుగుతుందంట. ఆ మీటింగ్ గుండా వెళుతూ ఉన్నాడంట. చచ్చిపోకముందు ఎవరో మాట్లాడుతున్నారు కదా, మనసు బాగలేదు, కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత చచ్చిపోదామని వాక్యం విన్నాడంటండి. అప్పుడు ఆయన అంటాడు, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తుంటున్నాను, చట్టాలు నన్ను మార్చలా, తుపాకీ గొట్టాలు నన్ను మార్చలా, చట్టాలు మార్చలా, తుపాకీ గొట్టాలు మార్చలా, దేవుని వాక్యం, నేను పాపినని చూపించి నన్ను రక్షించి నాకున్న వ్యాధిని ప్రభు తొలగించాడు, ఇది నన్ను సేవ చేస్తుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఏంటి దేవుని యొక్క వాక్యం తెలుసా? ఒక వ్యక్తి జీవితంలో పాపాన్ని చూపిస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది, ఆయన సేవకుడిగా తయారు చేశాడు. మన పాటల పుస్తకంలో ఆయన రాసిన పాటలు ఉన్నాయి. ఎంత మధురము యేసుని ప్రేమ, యేసయ్య నీ నామగానం నేను పాడేది, ఆయన రాసిన పాటలే. ఓ గొప్ప సేవ చేస్తున్న దేవుని సేవకుడు. దేవుని బిడ్డలారా, ఎవరు మార్చారు అతన్ని? దేవుని యొక్క వాక్యం మార్చింది. అందుకే బైబిల్లో వ్రాయబడింది, ఆయన దగ్గర బంగారం ఉండవచ్చు, ఆయన దగ్గర విలువైన ఉండవచ్చు, కానీ ఎవరు మార్చలేనటువంటి వ్యక్తిని చట్టాలు మార్చల, పోలీసు యొక్క తుపాకీ గొట్టాలు అతన్ని మార్చల, దేవుని వాక్యం అతన్ని మార్చింది, దేవుని యొక్క వాక్యం అతన్ని మార్చింది. అందుకే దావీదు అంటాడు, వేల కొలది వెండి బంగారు నాణేల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఎంతో విలువైనది, గొప్పది ప్రభా. ఎందుకంటే అది దేవుని ద్వారా కలగజేయబడింది. మనిషి యొక్క అవసరత ఎవరు తీర్చలేకపోయినప్పుడు, పాపం అనేటువంటిది మనిషిలో ఉన్నప్పుడు, ఏది తీర్చలేకపోయినప్పుడు, తొలగించలేకపోయినప్పుడు దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. అందుకే దేవుని యొక్క వాక్యానికి యేసుప్రభు ఇచ్చినటువంటి విలువ ఎలాంటిది తెలుసా? ఒక పుస్తకానికి ఒక విలువ ఉంటుందండి. ఒక పుస్తకానికి ఒక విలువ ఉంటుంది. నేను నేను టీచ్ చేస్తూ కాపీ రైట్స్ గురించి మాట్లాడానండి. కాపీ రైట్స్ గురించి ఒక టాపిక్ మాకు ఉండేది. కాపీ రైట్స్ అంటే ఒక దాన్ని మనం కొన్న తర్వాత ఇది నాది, నేను తయారు చేసింది అని మనము అర్జీ పెట్టుకుంటే వాళ్ళు కాపీ రైట్స్ మనకి ఇస్తారు. ఇంకెవ్వరు దానిపైన హక్కులు ఉండవు, సర్వ హక్కులు మనవే. కానీ అందులో ఒక ఇన్ఫర్మేషన్స్ అది ఆశ్చర్యపోయినాను. కాపీ రైట్స్ అనేటువంటివి ఒక 10-15 సంవత్సరాల వరకు కాపీ రైట్స్గా ఉంటాయి. ఆ తర్వాత అవి కాపీ లెఫ్ట్ అయిపోతాయి. రైట్ కాదు, కాపీ లెఫ్ట్ అయిపోతాయి. కాపీ రైట్స్ అంటే సర్వ హక్కులు నావే. 15 సంవత్సరాల తర్వాత దానికంటే ఇంకోటి మంచిది వచ్చింది అనుకో, ఇది కాపీ లెఫ్ట్ అయిపోతుంది. ఇది కాపీ లెఫ్ట్ అయిపోతుంది అంటే దానికి ఉండేటువంటి గుర్తింపు మారిపోతుంది. కానీ దేవుని బిడ్డలారా, యేసుప్రభు అంటాడు, ఈ వాక్యం మారి 15 సంవత్సరాలకు మారిపోయేది కాదు, ఇది కాపీ రైట్స్ కలిగినది కాదు. ఎలాంటిది తెలుసా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 33వ వచనం చూడండి. ఈ యొక్క దేవుని వాక్యం ఎలాంటిదో మనం చూడగలం. లూకా సువార్త 21వ అధ్యాయం 33వ వచనం. ఆకాశము భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. ఏమంటున్నాడు యేసుప్రభు? ఆకాశము భూమి అయినా గతించిపోతుంది అంటే అవైనా ఎక్స్పైర్ అవుతాయి. ఆకాశానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, భూమికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రకటన గ్రంథంలో చూస్తే ఒక రోజు వస్తుంది, ఈ యొక్క భూమి మహావేంద్రంతో లయమైపోతుంది. ఏ భూమి పైన రియల్ ఎస్టేట్ చేస్తున్నామో, ఏ భూమిలో బంగారం దొరుకుతుందో, ఏ భూమి పైన ఉంటున్నామో, పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో ఉండడానికి భూమినే మనకు కావాలి కదా, గుర్తింపు కోసం ఒక భూమినే కావాలి కదా. కానీ ఒక రోజు వస్తుంది, ఈ భూమి లయమైపోతుందంట. కానీ బైబిల్లో వ్రాయబడింది, ఆకాశము భూమి అయినా గతించిపోతుంది కానీ దేవుని వాక్యంలోని పొల్లైన సున్నైనా తప్పిపోదు. నిరంతరము నిలుచుని వాక్యము. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చూపించినవన్నీ కూడా వేరొకటి దానికంటే విలువది వచ్చేంత వరకు దానికి ఆ స్థానం ఉంటుంది. వేరొకటి వచ్చిందా ఇంకా దాని స్థానం పడిపోతుంది. కానీ వేల సంవత్సరాల నుంచి ఈ మత గ్రంథం కాదు, ఇది దేవుని మాటలు. మత గ్రంథం కాదు, ఇది మతం కాదు, దేవుని మాటలు. ఎక్కడ కూడా బైబిల్లో మతం అనే మాట కనపడదండి. ఎక్కడ కూడా మతం అనే మాట కనపడదు. ఎందుకంటే ఇది మతం కాదు, మత గ్రంథం కాదు. ఇది అర్థం కావడానికి మనం పెట్టుకుంటామే కానీ మత గ్రంథం కాదు. ఇది దైవ వాక్కు, దేవుని మాట, పరిశుద్ధ గ్రంథం. ఇది దైవ గ్రంథం. ఇది ఎందుకు తెలుసా? ఆకాశానికి ఎక్స్పైరీ డేట్ ఉంది, భూమికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది, వాక్యానికి ఎక్స్పైరీ డేట్ లేదు. మరి ఇలాంటి విలువ కలిగినటువంటి వాక్యాన్ని మనం చదువుతున్నామా?
మనము ధ్యానిస్తున్నామా? ఈరోజు ఎంతమంది వాక్యాన్ని చదివి వచ్చారో నాకు తెలియదు. ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ టైమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి నువ్వు సమయం ఇవ్వకపోతే ఎవరు తెలుసా, నువ్వు అత్యంత విలువైన దానికి దూరం అవుతున్నావు. దేవుని వాక్యం ఎందుకు వినాలి? కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటా ఒక్కసారి వింటే చాలే, ఒక్కసారి వింటే ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. ఒక్కసారి వింటావా? ప్రతి ఆదివారం 2 సార్లు వింటావా? గురువారం వింటావా? ప్రతిరోజు ఉదయాన్నే జూమ్ ప్రేయర్లో వింటావా? ఎప్పుడు వింటావు? ఎందుకు? ఇఫ్ యు నో ద వాల్యూ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ గివ్ టైమ్ ఫర్ ఇట్. దానికి సమయం ఇస్తాం. ఉద్యోగానికి సమయం ఇస్తున్నాం. ఎందుకు తెలుసా? ఉద్యోగంలో ఒక విలువ ఉంది. కానీ ఉద్యోగం కంటే కోటాను కోట్ల రెట్లు శక్తి కలిగింది. ఉద్యోగానికి నీకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, రిటైర్మెంట్ ఉందండి. బైబిల్కి రిటైర్మెంట్ ఉందా? లేదు. మరి అలాంటి బైబిల్ నువ్వు చదువుతున్నావా? అలాంటి బైబిల్కి నువ్వు ఇచ్చేటువంటి విలువ ఏంటిది? ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. అందుకే చాలామంది చెప్పారు ఈ బైబిల్ లేకుండా చేస్తాం, ఈ బైబిల్ దొరకకుండా చేస్తాం అందరు అన్నారు. వాళ్ళకి తెలియదు. ఎప్పుడో చెప్పాడు యేసు ప్రభు, ఆకాశమైనా గతించిపోతుంది, భూమైనా గతించిపోతుంది, మనుషులందరూ కలిసి ప్రపంచమంతా కూడగట్టుకొని బైబిల్ను ఏం చేయాలన్న వాళ్ళ వల్ల కాదు. ఎందుకు తెలుసా? ఇది నిరంతరము నిలిచే వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటాడు, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినది దేవుని యొక్క వాక్యం. నీవు కోరుకుంటున్నావు దేవుని యొక్క వాక్యాన్ని? ఎంతగా వాక్యాన్ని చదువుతుంటున్నావు? ఎంతగా వాక్యం దగ్గర గడుపుతుంటున్నావు? హ్యావింగ్ ద బైబిల్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇఫ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వాక్యాన్ని నువ్వు చదివేటువంటి వ్యక్తివైతే నీ జీవితంలో అత్యంత శక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోతావు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను, ఈ వాక్యాన్ని చదివి పాడైపోయిన వ్యక్తి లేడు, ఈ వాక్యాన్ని చదవకుండా బాగుపడిన వ్యక్తి కూడా లేడు. ఈ వాక్యాన్ని చదివి బాగుపడని వ్యక్తి లేడు, ఈ వాక్యాన్ని చదవకుండా చాలా బాగుపడిన వ్యక్తులు కూడా లేరండి. దేవుని ఎదుట సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సజీవుడవైన దేవానికి వందనాలు, సర్వశక్తి కలిగినటువంటి దేవానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాం. అద్వితీయ సత్య దేవుడవునైనా, ఆశ్చర్యకరుడవు ప్రభా, ఆలోచనకర్తవునైనా, బలవంతుడైన దేవుడవునైనా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ. లోకంలో కోట్లు విలువ చేసే వాటిని మేము చూసాం ప్రభా, కానీ అవి ఏవి ఇవ్వలేనటువంటివి అమూల్యమైన మీ యొక్క వాక్యమే, మీ రక్తమే, మీ యొక్క విశ్వాసమే మాకు ఇవ్వగలదు ప్రభువా. కాబట్టి అడుగుతుంటున్నా, మా జీవితంలో ఈ మూడింటికి మేము ఎన్ని మార్లు దూరం అయిపోయామో, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసామో, ఎన్నిసార్లు ప్రాధాన్యం ఇవ్వలేదో, ఎన్నిసార్లు తెలిసి తెలిసి ప్రక్కన పెట్టామో మాకు తెలుసు ప్రభువా. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. వాక్యాన్ని చదివే వారంగా తండ్రి, నీ రక్తాన్ని ఆశ్రయించే వారంగా, నీ అందరి అమూల్యమైన విశ్వాసంతో జీవించే వారముగా యేసు నామమందు మేము ముందుముగాక. దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. ఈ వాక్యము తండ్రి మా జీవితాల్లో విస్తారముగా పనిచేయనట్లుగా కృపనిచ్చి మహిమను పొందుమని యేసయ్య మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు
మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.